నమస్తే. బాగున్నారా? నేను సాహితి. సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఆల్సో యోగా ట్రైనర్. సో, మీరు నన్ను చాలా రోజుల నుంచి రెసిపీస్ చెప్పండి వెయిట్ లాస్‌కి అన్నిటికి సంబంధించి అందరికీ యూజ్ అయ్యేలాగా అని అడుగుతున్నారు కదా! సో, ఈరోజు ఒక మంచి సూప్ రెసిపీ చూపిస్తాను నేను మీకు. చేసేటప్పుడే ఎలా చేయాలి, దీనివల్ల ఏం యూజెస్ కూడా అన్నీ చెప్తాను. సో, ఫస్ట్ మీరు ఏదైనా తీసుకోండి. అల్యూమినియం మాత్రం వాడకూడదు. నేనెప్పుడూ చెప్తూనే ఉన్నాను. అల్యూమినియం నేనైతే అస్సలు సజెస్ట్ చేయను. మీరు పాట్ తీసుకోవచ్చు. లేదు మీకు ఎక్కువ అనిపిస్తుంది, బర్డెన్ అనిపిస్తుంది, దీని మెయింటెనెన్స్ అనుకుంటే స్టెయిన్‌లెస్ స్టీల్ యూజ్ చేసుకోండి. సరిపోతది. ఇది జస్ట్ ముట్టించి పెట్టుకున్నాను నేనంతే. సో, నేను చాలా తక్కువ వేస్తున్నాను ఆయిల్. ఒక చిన్న స్పూన్ ఉంటది కదా! చిన్న స్పూన్ ఏసుకొని సరిపోతది. ఇది కూడా ఎందుకు అంటే మనం అన్ని కూరగాయలు ఏసుకుంటున్నాం కదా! రోస్ట్ చేసుకుంటే చాలా బావుంటది. అంతే తప్ప మీరు నెయ్యి ఏసుకున్నా సరే, చిన్న స్పూన్ నెయ్యి తీసుకొని ఏసుకున్నా ఏం పర్లేదు. సో, కొంచెం ఆవాలు, జీలకర్ర ఏస్తున్నాను. ఎక్కువ ఏం అవసరం లేదు. జస్ట్ టేస్ట్ కోసం మనకి పోపు. మనకి యాక్చువల్లీ ఇండియన్ వే ఆఫ్ కుకింగ్. మన సాంప్రదాయంలో మనం యూజువల్లీ మన కల్చర్‌లో ఈ ఆయిల్‌లో అన్నీ వేసుకుంటామా, పోపేసుకుంటామా, ఇది యాక్చువల్లీ చాలా చాలా మంచిది. ఎందుకంటే ఆయిల్‌లో ఇవన్నీ ఏసినప్పుడు ఏమవుతదంటే దాని ప్రాపర్టీస్ అన్నీ ఎలివేట్ అవుతాయన్నమాట. సో, అందుకని చాలా మంచిది. సో, ప్రాపర్ చేసుకోండి. అమ్మో! తింటే మేము లావైపోతాము, ఇలా ఏస్తాము, అలా అయితది అని ఏం టెన్షన్ అవ్వకండి. అంత చక్కగా చేసేసుకోండి. సో, కొంచెం ఆనియన్ వేసేసుకోండి. ఇది కొంచెం ఆ వాసన పోయాక మీకు అన్నీ పెద్దగా ఫుల్ కుక్ అవ్వాల్సిన పనేం లేదు. మనకి టేస్ట్‌లో కూడా బావుంటది. మీకు ఎక్కడ కూడా అరే! నాకు కుక్ అవ్వలేదు అన్న ఫీలింగ్ ఏం రాదు. జస్ట్ రా వెజిటబుల్స్ తీసుకోకుండా ఎప్పుడైనా సరే డిన్నర్‌కి కాబట్టి రా వెజిటబుల్స్ మంచిది కాదు. కంపల్సరీ అయితే స్టీమ్ అన్నా చేసుకోండి. లేదా ఏదో ఒకటి కాసేపు పొయ్యి మీద అయితే ఉండాలి. మీరు స్టీమ్ చేసుకోండి, రోస్ట్ చేసుకోండి. మీకు ఎలా అంటే అలా. మళ్ళీ ఇంకొకటేంటంటే మనకి 6 దాటాక మనకి డైజెస్టివ్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటది. సో, మీరు ఇట్లా రా ఫుడ్ తీసుకున్నారనుకోండి, హెవీగా వేరే రా అనే కాదు, ఇంకేదైనా హెవీ డైజెస్ట్ చేసుకునే ఐటెమ్స్ తీసుకున్నా కూడా మనకు అరగదు, మంచిది కాదు. నిద్ర సరిగ్గా పట్టదు, వెయిట్ చాలా గెయిన్ అయిపోతాం. సో, ఆయుర్వేద కూడా అస్సలు సజెస్ట్ చేయదు. సో, ఆనియన్స్ కొంచెం రోస్ట్ అవ్వనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చూసుకోవాలి. అలా ఏం అవసరం లేదు. కొంచెం వేగితే చాలు మనకి. ఆ పచ్చి వాసన పోతే సరిపోతది. దాని తర్వాత మీరు నీట్‌గా కొంచెం నాకు కొత్తిమీర దీంట్లోనే వేస్తే ఇష్టం. ఎందుకంటే టేస్ట్ బాగా హై అవుతది. మంచిగా అవుతది. దాని అంత టేస్ట్ అంతా బయటకొస్తది. సో, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర 2 గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కింద వస్తాయి కాబట్టి మనకు చాలా మంచిది. డేలో మీరు ఏదైనా ఒక పూట అయినా సరే కంపల్సరీ ఆకుకూరలు తినేలాగా చూసుకోండి. మీరు మార్నింగా, ఆఫ్టర్‌నూనా, డిన్నరా మంచిది ఏంటంటే మనకు ఆఫ్టర్‌నూన్ తీసుకుంటే మంచిది. బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా మంచిది. డిన్నర్‌కి మాత్రం ఇలా కరివేపాకు, కొత్తిమీర ఏసేసుకోండి సరిపోతది. ఇది కూడా కొంచెం రోస్ట్ అవ్వనివ్వండి ప్రాపర్‌గా. సో, నీట్‌గా కొంచెం సాల్ట్ ఏసుకోండి. మీకు బీపీ ఉంది బాగా అనుకుంటే మాత్రం సాల్ట్ అవాయిడ్ చేసేసేయండి. కొంచెం వేసుకోండి లేకపోతే టేస్ట్‌కి అంతే తప్ప ఎక్కువ సాల్ట్ ఏం పట్టదు మనకి. జస్ట్ మీరు చూసారు కదా! ఇంతే సాల్ట్ ఏసాను నేను. ఇది సరిపోతది మనకి. సరిపోకపోతే లాస్ట్‌కి మళ్ళీ మనం వేసుకోవచ్చు. టేస్ట్‌లో ఏం తేడా ఉండదు. సో, తక్కువ వేసుకోండి ఫస్ట్ అయితే. ఆయిలు, సాల్ట్ ఎంత తక్కువ వాడితే అంత బెటర్. అది గుర్తుపెట్టేసుకోండి ఇంకా. నూనె కూడా మనము గానుగ నూనె మాత్రమే ఏసుకోవాలి. కోల్డ్ ప్రెస్డ్ ఆర్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు. మీకేదైనా ట్రస్టెడ్ ఆయిల్, ట్రస్టెడ్ కంపెనీ ఉంటే వాళ్ళ నుంచి తెప్పించుకోండి. లేదు ఛాన్స్ ఉంది అంటే మాత్రం మీరెళ్లి హ్యాపీగా పట్టించుకోండి. పల్లీలు, నువ్వులు, కుసుమ నూనె అన్ని టైప్స్ తీసుకోండి. పట్టించుకోండి. జస్ట్ మనకి తక్కువ ఆయిల్ వాడుకోండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మన దగ్గర వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు కూడా చాలా ఎక్కువ ఆయిల్ వేసుకుంటారు. ఆయిల్ లేకపోతే టేస్ట్ రాదనో, లేకపోతే ఇంకేదో రీజన్ కనో ఎక్కువ వేసుకుంటారో అలా చేసుకోకండి. ఇప్పుడు కొంచెం మీరు నీట్‌గా జింజర్ ఏసేసుకోండి. మీకు ఇలా ఇష్టం లేదు ఇలా కట్ చేసిన ముక్కలు అనుకుంటే మొత్తం నీట్‌గా గ్రైండ్ చేసుకొని లేదా దంచుకొని అది ఏసేసుకోండి. సరిపోతుంది మీకు. నేను కొంచెం ఎక్కువ ఏసాను. మనకి జింజర్ కూడా చాలా మంచిది. సో, అందుకని మీరు దీంట్లో కకృతి పడకండి. ఆయిల్‌లో కకృతి పడాలి, సాల్ట్‌లో కకృతి పడాలి, కూరగాయలలో పడకూడదు అంతే. ఇది కూడా కొంచెం రోస్ట్ అవ్వగానే ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ వేసుకోండి. నా దగ్గర బీన్స్ ఉన్నాయి. సో, నేను బీన్స్ వేసుకుంటున్నాను. క్యారెట్స్ ఉన్నాయి. సో, క్యారెట్స్ కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర అంత కలర్‌ఫుల్ కనిపించాలి ఎప్పుడైనా సరే ప్లేటు. సో, కొంచెం క్యాబేజ్ కూడా వేసుకోండి. హార్ట్‌కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే క్యాబేజ్ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకు అంటే ఇప్పుడు క్యాబేజ్, కాలీఫ్లవర్‌లో విపరీతమైన పెస్టిసైడ్స్ బాగా ఏస్తారు. అందుకే అవాయిడ్ చేయమంటారు. సో, ఇంకా మీ డాక్టర్‌ని అడగండి. మీరు క్యాబేజ్ తీసుకోవచ్చా లేదా అని హార్ట్‌కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే తీసుకోమంటే కొంచెం తక్కువ క్వాంటిటీ ప్రిఫర్ చేయండి.
మీరు ఇంకా చాలా రకాలు వేసుకోవచ్చు, పీస్ వేసుకోవచ్చు, మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అదన్నీ దీంట్లో వేసేసేయండి, ఏం పర్వాలేదు. నా దగ్గర ఇప్పుడు ఈ 3 వెరైటీస్ ఉన్నాయి, నేను ఇవన్నీ వేసేసాను. ఇది కూడా కొంచెం ఇలా కానివ్వండి. మీ ఫ్లేమ్ కూడా చిన్నగా మంట ఉంటే బెస్ట్ మనకి. లేదు టైం అస్సలు సరిపోదు అనుకుంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అంతేకాని హై మంట మీద అన్ని కూరలు చేసుకోకండి. ఎప్పుడో ఒకసారి ఫ్రైడ్ రైస్ లాంటి ఐటమ్స్ చేసుకుంటున్నారు, మీరు ఎక్కువ మంట మీద పెట్టుకుంటున్నారంటే ఓకే, కానీ అన్నీ ఎక్కువ మంట మీద పెట్టుకోకూడదు, న్యూట్రియంట్స్ బాగా లూజ్ అవుతాం, అలా చేయకండి. సో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి. నా దగ్గర ఇప్పుడు పన్నీర్ లేదు, నేను పన్నీర్ టోఫు ఉంటే అది కూడా వేసేదాన్ని. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి, టోఫు వేసుకుంటే బెటర్, రాత్రి కదా. సో మీరు నీట్గా అది కూడా వేసేసుకొని కొంచెం అది అవుతుంది, వేగినాక మిగతావన్నీ వేసేసుకోవచ్చు. చాలా ఈజీ, మీరు చేసుకోవడానికి కూడా ఎక్కువ టైమే పట్టదు. కూరగాయలు కట్ చేసుకున్నాడు అంతే. మీకు ఇంత చిన్న కట్ చేసుకునే ఓపిక లేకపోతే మీరు పెద్ద ముక్కలైనా వేసేసుకోవచ్చు, టేస్ట్లో ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇలా స్లోలీ కొంచెం సేపు రోస్ట్ అవ్వనివ్వండి. మధ్యలో ఇలా కలుపుతూ, మీరు సూప్స్ అంటే చాలా దగ్గరలో సోయా సాస్, టమాటో సాస్ అన్ని సాసులు వేసుకొని చూసుకుంటారు. మనం తినేది హెల్తీ కోసము, హెల్త్ కోసము, వెయిట్ లాస్ కోసం. అవన్నీ ఏమి చెప్పను నేను, ఫ్రెష్గా మీ దగ్గర ఏమున్నాయో అవన్నీ వేసుకొని సింపుల్గా ఎవరైనా సరే చేసుకునేలాగా చూపిస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, మీరు రాగి పౌడర్ తీసి పెట్టుకున్నాను, ఇది కొంచెం నీట్గా కొంచెం రోస్ట్ అయ్యేలోపు రాగి పౌడర్ తీసుకోండి. మీకు ఎంత థిక్నెస్ ఇష్టం ఉంటే అలా, కొంతమందికి థిక్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి కొంచెం మీడియంలో ఇష్టం ఉంటుంది. సో నేను మీడియంలో తీసుకుంటాను, జస్ట్ ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను, సరిపోతుంది నాకు ఇది. సో కొంచెం వాటర్ వేసేసుకోండి దీంట్లో. క్లాట్స్ ఏం లేకుండా ఇది కలిపేసుకుంటే సరిపోతుంది నీట్గా. ఇది కలిపి సైడ్కి పెట్టుకోండి. మనకి ఇది రోస్ట్ అయ్యాక వాటర్ వేసాక అది వేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మీ కన్సిస్టెన్సీ ఇంత అని ఏం పెట్టుకోకండి, మీ దగ్గర ఏ కూరగాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత వేసేసుకోండి, ఏం పర్లేదు. కాకపోతే ఇప్పుడు మీకు ఇప్పుడు బీన్స్ కొంతమందికి పడవు, డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి పడకపోతే గ్యాస్ వస్తుంది అనిపిస్తే ఇంకేదైనా కూరగాయలు వేసుకోండి, అంతే తప్ప మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి అన్నీ ఎక్కువ వేసుకోండి, ఏం పర్వాలేదు. సో కొన్ని ఇప్పుడు వాటర్ వేసుకోండి, అది కూడా చెప్పాను కదా, మీకు ఎలా కన్సిస్టెన్సీ ఇష్టం ఉంటే అలాగా. మీకు సూప్ అంటే మరి ఇలా కొంచెం థిక్ అండ్ మీడియంలో ఉంటే ఇష్టమా, లూజ్గా ఉంటే ఇష్టమా, ఎలా ఇష్టం ఉంటే అలా తీసుకోండి. కొంచెం మీడియంలో తీసుకుంటే బెటర్, మరి లూజ్ అయిపోతే ఎక్కువ వాటర్ అయిపోతుంది కదా, అలా వద్దు. సో మీడియంలో తీసుకోండి సరిపోతుంది. ఇది కొంచెం సేపు ఇట్లా పెట్టేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కూడా ఎక్కువ కలుపుకోవచ్చు. రాగితో పాటు మీరు ఇది ఒక్కటే అని కాకుండా జొన్న పిండి ఉంటే జొన్న పిండి, ఏ మక్క పిండి ఉంటే మక్క పిండి కూడా వేసుకోవచ్చు, ఇంకా మీ టేస్ట్ని బట్టి. బట్ అన్నిటికంటే రాగి టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనకి రాగితోటి కూడా బాగా అడ్వాంటేజెస్ కదా, డైజెషన్కి చాలా మంచిది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి చాలా మంచిది. రాగిని సూపర్ మిల్లెట్ అంటారు, ఎందుకు, హార్మోన్స్కి కూడా చాలా మంచిది, వెయిట్ లాస్కి మంచిది. సో ఇంకా ఉంటూనే ఉంటాయి చెప్పుకుంటూ వెళ్తే. అండ్ మనకి కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఈ మధ్యలో వైటమిన్ డి, కాల్షియం ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, రెండు ఒక చేతిలో ఒక చేతి అనమాట. సో రెండు చాలా ఇంపార్టెంట్. సో కాల్షియం ఉంటేనే వైటమిన్ డి బాగా పనిచేస్తుంది, వైటమిన్ డి ఉండాలంటే మళ్ళీ కాల్షియం కూడా ఉండాలి. సో కాల్షియంకి కూడా చాలా మంచిది, డైలీ తీసేసుకోండి. రాగి అందుకే ఏదో ఒక ఫామ్లో తీసుకోమని చెప్తారు, జస్ట్ జావలాగా చేసుకుంటారా, ఇలా సూప్స్లో చేసుకుంటారా, రాగి ముద్ద తింటారా, లేకపోతే రాగితో రోటీ చేసుకుంటారా, ఇంకా మీ ఇష్టం, కానీ డైలీ ఇంక్లూడ్ చేసుకోండి బెస్ట్. సో కాసేపు ఇలా అవ్వనివ్వండి. మనకి కుండలో ఏదైనా చేసుకుంటే కూడా చాలా మంచిదన్నమాట. పాట్కి మన కుండకి కూడా చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి మనకి. మీరు కావాలంటే గమనించండి, ఇప్పుడు నేను ఆఫ్ చేసి పక్కన మూత పెడితే అది ఇంకో 5 మినిట్స్ వరకు అంతే మరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే కుక్ చేసుకొని, ఎల్లో అయితే కుక్ చేసుకొని, ఇప్పుడు నేను ఇది ఎందులో అయితే తీసి ఊడ్చి పెట్టుకుంటున్నానో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఇప్పుడు మనం ఇంత హీట్ మీద పెడుతున్నప్పుడు ఆ కుండ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి దాంట్లో ఉందంతా కూడా దీంట్లో వెళ్తుంది కదా. సో అందుకే ప్లాస్టిక్లు, అల్యూమినియంలు నేను అస్సలు సజెస్ట్ చేయను, నాన్ స్టిక్లు నేను అస్సలు ఒప్పుకోను, చాలా టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. మనం తినే ఫుడ్ ఎప్పుడైనా సరే మనకి మంచి జరగాలి, మన ఫ్యామిలీకి మంచి జరగాలి, మార్కెటింగ్కి, కంపెనీస్కి కాదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టేసుకోండి ఎప్పుడైనా సరే. స్లోలీ ఇలా కాసేపు కలిపేసేయండి. సో నీట్గా పెప్పర్ పౌడర్ వేసుకోండి.
మీకు మిరియాల పొడి చేసుకొని పెట్టేసుకోండి. మిరియాల పొడి కూడా చాలా మంచిది. డైలీ కంపల్సరీ తీసుకోండి. థ్రోట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటది. మనకి ఇంకా తెలిసిందే కదా పెప్పర్ ఎంత మంచిది అని. సో మీకు తగ్గట్టుగా వేసుకోండి. మీకు ఎంత ఇష్టం దాన్ని బట్టి వేసుకోండి. నేను కొంచెం వేసాను. ఇంకా మీకు ఎలా ఇష్టమో దాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది స్లోలీ మరుగుతున్నప్పుడే ఈ పౌడర్ వేసేసుకోండి. నీట్‌గా క్లాట్స్ లేకుండా కలిపేసుకున్నారు కదా, స్లోలీ ఇది వేసేసుకోండి. మీకు అనిపించొచ్చు మనం యూజువల్లీ సూప్స్‌లో కార్న్ ఫ్లోర్ వేస్తారు కదా, కార్న్ ఫ్లోర్ మంచిది కాదు. దాని బదులు రాగి పిండి అనుకోండి. ఇటు రాగికి రాగి వస్తుంది బాడీకి, వెజిటబుల్స్ అన్నీ పోతున్నాయి, అన్ని రకాలుగా లాభం జరుగుతుంది. సో నీట్‌గా కాసేపు మరగనివ్వండి. కొంచెం సేపు కలుపుతూనే ఉండండి. మనకి ఆ క్లాట్స్ రాకుండా హెల్ప్ అవుతది. తర్వాత మరగనిచ్చి కొంచెం సేపట్లో తీసేస్తే సరిపోతది. మీకు ఒకరోజు నేను అది కూడా చూపిస్తాను. కుండలు మనకి ఎలా వాష్ చేసుకోవాలి, ఐరన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఇవన్నీ. కుండలలో కూడా 2 టైప్స్ ఉంటాయి కదా, ఇదొకటి ఉంటుంది, ఇంకొకటి బ్లాక్ కూడా ఉంటుంది. ఏది బెటర్ అవన్నీ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇలా చూడండి కొంచెం థిక్ అయిపోతుంది, ఆల్రెడీ థిక్నెస్ ఫామ్ అయిపోతుంది. ఇది నా ఫస్ట్ కుకింగ్ వీడియో. సో ఏమైనా కొంచెం తప్పులు మాట్లాడినా, కొంచెం భయపడుతున్నట్టు అనిపించినా క్షమించేసేయండి నన్ను. కొంచెం రోజులలో ఈ కిచెన్ అంతా నాకు అలవాటు అయిపోతుంది. అప్పుడు ఇంకా కొంచెం కంఫర్టబుల్గా చెప్తానేమో. ఇప్పుడు చూడండి థిక్ అయిపోయింది కదా చాలా. ఇలా ఇప్పుడు కాసేపు మరగనివ్వండి. మీరు కావాలనుకుంటే కాసేపు మూత పెట్టేసుకోవచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాము. తర్వాత మనది అయిపోతుంది. ఇంకా జస్ట్ ఒక 2 మినిట్స్ సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసుకోండి. సో చూడండి ఎంత బాగా మరుగుతుందో. మనకి సేమ్ రాగి జావ ఎలా చేసుకుంటాం అంతే. కొన్ని మీకు ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోండి. ఆ వెజిటబుల్స్ వేసుకున్న తర్వాత మంచిగా నీట్‌గా రాగి కార్న్ ఫ్లోర్ బదులు రాగి జావ వేసేసుకోండి. సూపర్‌గా అయిపోతుంది. మీరు ఇప్పుడు టేస్ట్ చూసుకొని మీకు ఏది పడుతుంది అనిపిస్తే అది ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పెప్పర్ కావాలంటే పెప్పర్, లేదు ఉప్పు వేసుకుంటాం కొంచెం అంటే ఉప్పు వేసేసుకోండి. లాస్ట్‌కి ఇప్పుడు దించే కంటే ముందు నేను మిగతా కొత్తిమీర అంతా వేసేస్తున్నాను. ఇదంతా హోల్ ఫుడ్ లాగా అన్నమాట. చాలా మంచిది. ప్రాపర్ సాత్విక భోజనం అంటారు కదా అలా. మనకి యూజువల్లీ ఇండియన్స్ ఎప్పుడైనా సరే మనం వెజిటేరియనే ఎక్కువ తీసుకుంటాం. కానీ ఈ మధ్యలో అది ఇది అన్న రీజన్ తోటి ఎక్కువ నాన్ వెజ్ తినేస్తున్నాం. నేనైతే ఎప్పుడు సజెస్ట్ చేయను. డైలీ ప్రోటీన్ పేరుతోటి నాన్ వెజ్ తింటానన్నా కూడా నేను సజెస్ట్ చేయను. మనకి ఇప్పుడు ఎలా వస్తున్నాయి మీట్ అనేది చూస్తున్నారు కదా మీరు కూడా, ఎలా ఉంటుంది క్వాలిటీ ఆఫ్ మీట్ అనేది. ఇప్పుడు మనం మీట్ తింటే ప్రోటీన్ వస్తుందా, ప్రోటీన్‌తో పాటు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అది కూడా ఆలోచించుకోవాలి కదా. సో ఎప్పుడైనా ఒకసారి తినండి. డైలీ తింటానంటే నేను మాత్రం ఒప్పుకోను. ఇప్పుడు కొంచెం ఒక్కసారి టేస్ట్ చూద్దాం. కొంచెం సాల్ట్ పడుతుంది అనుకుంటే నేను కొంచెం సాల్ట్ వేస్తాను. ఇలా ఒక సెకండ్. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. నాకు ఈ సాల్ట్ కూడా సరిపోతుంది. సో మీకు ఇంకొంచెం పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చిన్న మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేసేయండి. ఆ ప్రాపర్టీస్ అంతా కూడా మంచిగా వెళ్ళిపోతాయి కదా. ఇది డిన్నర్‌కి చాలా చాలా మంచిది. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎప్పుడైనా సరే స్టవ్ ఆఫ్ చేశాక కూడా మనకి కుండలో ఇంకా కుక్ అవుతూనే ఉంటుంది. నేను మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఎలా కుక్ అవుతుందో. మనం ఆఫ్ చేసి 2 మినిట్స్ అయింది. అయినా కూడా ఎలా కుక్ అవుతుంది చూసారా? అందుకే కుండ చాలా మంచిది. మనకి ఎర్త్ తోటి డైరెక్ట్ కనెక్షన్ ఉన్నమాట అంతే. సో అందుకని ఇవి కూడా బాగా ప్రిఫర్ చేయండి కుకింగ్‌కి. సో చూసారు కదా ఎంత సింపుల్‌గా ఉందో చేసేదానికి ఐటెమ్ కూడా. సో మీకు ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు తీసుకోండి. పెద్ద టెన్షన్ అవ్వకండి. మనకి దోసకాయ ఒక్కటి వేసుకోకండి. కీర ఇలాంటివి మాత్రం అవాయిడ్ చేసేసేయండి. దీంట్లో వేయకూడదు. మిగతా మీకు ఇంకేది ఉంటే అవి వేసేసేయండి. వంకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటానన్నా వేసేసుకోండి. పెద్ద మీకు అనిపిస్తుండొచ్చు వంకాయ బాగుంటుందా అని, అలా ఏం అనిపించదు. మీరు తినేటప్పుడు అంత బాగా అనిపిస్తుంది. అండ్ సాల్ట్ ఆయిల్ దగ్గర మాత్రం కొంచెం చూసుకోండి సరిపోతుంది. మీకు డిన్నర్‌కి చాలా మంచి రెసిపీ ఇది. వెయిట్ లాస్ అవ్వడానికి, డైజెషన్‌కి, హార్మోన్స్‌కి, నిద్ర సరిగ్గా పడుతుంది, అన్నిటికీ మంచి మంచి ప్రాపర్టీస్ ఇది. సో రెగ్యులర్‌గా ఒకసారి చేసుకొని చూడండి. నేను మీకు అన్ని సూప్ వెరైటీస్ చెప్తూ ఉంటాను. డిన్నర్‌కి ఏం తింటే మంచిది అన్నీ చెప్తూ ఉంటాను. ఇది కూడా ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది అనేది. ఇది మీరు స్లోలీ తీసేసుకొని ఇంకా మీరు బౌల్లోకి తీసేసుకొని స్లోగా తీసుకోండి. బాగా వేడి ఉంది కదా, సో ఫస్ట్ ఒకసారి తీసుకొని కొంచెం వార్మ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. మరి ఇంత వేడి అవసరం లేదు మనకి. వార్మ్ ఫుడ్ బాడీ చాలా ఇష్టపడుతుంది.
స్పెషల్లీ డిన్నర్ కదా, మనకి వార్మ్ ఫుడే కావాలి అని బాడీ కోరుకుంటూ ఉంటుంది. సో ఫ్రెషర్ ద ఫుడ్ ఈజియర్ టు డైజెస్ట్ అంటారు. ఎంత ఫ్రెష్ ఉంటే ఫుడ్ అంత మంచిది. సో నీట్గా కాసేపు స్టోర్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఆగేసి స్లోగా తినేసేయండి, సరిపోతుంది. నేను ఇది ఊడ్చిపెట్టుకుంటున్నాను చూడండి. స్లోగా తీసుకోండి. మీకు ఎలా కన్సిస్టెన్సీ కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ పడలేదు, సో నేను కొంచెం వెజిటేబుల్స్ కూడా వేసుకుంటాను చూడండి. చాలా వేడిగా ఉంది, జాగ్రత్తగా ఊడ్చిపెట్టుకోండి. నేను ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి ఊడ్చిపెడుతున్నాను. లేకపోతే మీరు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత స్లోగా దాన్ని పక్కకు తీసుకొని ఒక 5 మినిట్స్ అయినాక తీసుకోండి. కొంచెం గోరువెచ్చగా కంటే ఎక్కువ ఉండాలి, మరి ఇంత వేడి అయితే అవసరం లేదు, కాలిపోతుంది. సో స్లోగా తినేసేయండి. టేస్ట్ నేను ఆల్రెడీ చూసాను కాబట్టి నాకు చాలా నచ్చింది. వీడియో ఆఫ్ చేసుకున్నాక మళ్ళీ తింటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించేసేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.